మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులపై వేటు పడింది. గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే క్రమంలో విధుల్లో ఉన్న 11 మందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిఐ, 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 6 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. విచారణ నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు చేపట్టారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులపై వేటు పడింది. గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే క్రమంలో విధుల్లో ఉన్న 11 మందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిఐ, 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 6 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. విచారణ నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు చేపట్టారు. చూసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులపై వేటు పడింది. గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే క్రమంలో విధుల్లో ఉన్నటువంటి 11 మంది ఉన్నతాధికారులు 11 మందిని సస్పెండ్ చేశారు. ఇటు సిఐ, 2 ఎస్ఐలు, మరో 2 ఏఎస్ఐలు కూడా ఉన్నారు. అట్లాగే కానిస్టేబుల్ 6 కానిస్టేబుల్ కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా. ఇక విచారణ నివేదిక ఆధారంగా గుంటూరు రేంజ్ ఐజీ చర్యలు కూడా చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గోరంట్ల మాధవ్ వ్యవహారానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి 11 మందిపై వేటు పడ్డట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై చర్యలు తీసుకుంది. ప్రధానంగా షేబ్రోల్ కిరణ్ ఎవరైతే ఆర్పీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే ప్రభుత్వం తీవ్రంగా స్పందించి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అటువంటి వ్యాఖ్యలు ఎవరికైతే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అప్పుడు వెంటనే స్పందించిన పోలీసులు కూడా ఆ కిరణ్ ను తన ఫోన్ డేటా ఆధారంగా ఇబ్రహీంపట్నం కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా మొత్తం మాజీ ఎంపీ మాధవ్ కు కిరణ్ తీసుకెళ్లే మార్గాలకు సంబంధించి కావచ్చు, లేదా కిరణ్ ను ఎటువైపు ఏ మార్గంలో తీసుకెళ్తున్నాము, ఏ స్టేషన్ తీసుకెళ్తున్నాం అనే అంశాలపై కూడా కొంతమంది పోలీసులు మాధవ్ సమాచారం ఇచ్చినట్టు కూడా నిర్ధారణ అయింది. ఆ రోజు మాధవ్ కూడా కిరణ్ ఉన్న జీవీ దగ్గర అడావు చేయటం, పోలీసులు సైతం తోసివేసి వాళ్ళని బూతులు చెప్పడం వంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అది దీనికి సంబంధించి తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ అతను గతంలో సీఐగా పనిచేశాడు, చట్టం తెలిసిన వ్యక్తి కూడా ఒక రౌడీ లాగా కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఈ అన్నిటికీ కూడా ప్రధానంగా అతను కిరణ్ వెంబడించడం కావచ్చు, కిరణ్ ఇటు అటు రావడం వెనక ప్రధానంగా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కీలక సమాచారం ఎప్పటికప్పుడు వారికి ఇవ్వడం వల్లే అతను వాహనాన్ని వెంబడించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాడి చేసేందుకు యత్నించడం. అంటే ఒక కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు చాలా గోప్యత పాటిస్తారు పోలీసు శాఖలో. పూర్తిగా ఆధారాలు సేకరించడం, కోర్టులో పెట్టే వరకు కూడా అతను ఎక్కడ బయటపడుతుంది. కానీ ఈ కేసులో మాత్రం కిరణ్ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వారి అన్ని మార్గాలకు సంబంధించి పూర్తిగా వ్యవహారంపై పోలీసులు కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించారు. ఈ విచారణలో కూడా కొంతమంది పోలీసులు మాధవ్ అనుకూలంగా వ్యవహరించడం కూడా నిర్ధారణ అయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మొత్తం 11 మంది పోలీసులు సస్పెండ్ చేయడం కూడా పోలీసు శాఖలో కలవరం సృష్టించింది. ఇందులో ఒక సిఐ, 2 ఎస్ఐలతో పాటు మరో 2 ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అదే మరో 6 కానిస్టేబుల్, మొత్తం 11 మంది సస్పెండ్ చేయడంతో పాటు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామని కూడా బదిలీ చేశారు. అంటే ఇలాంటి సంకేషనల్ కేసుగా అయింది. ఆ రోజు ఆ వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మొత్తం పార్టీల పరంగా కావచ్చు, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు తమ విధులను దాటి, తమ పరిధులను దాటి మాధవ్ అనుకూలంగా నిర్ధారించిన నేపథ్యంలో చేరుస్తున్నారు. ఇటువంటి కేసులు అదేవిధంగా ఉద్దేశాన్ని రెచ్చగొట్టేటువంటి ఇటువంటి ఘటనలకు సంబంధించి పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ 11 మంది సస్పెండ్ సంబంధించి కూడా మళ్ళీ విచారణ పూర్తయిన తర్వాత ఇంకా
అదనంగా ఇంకెవరి పాత్ర ఉందని ఇంకా చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.